రేపే ఆదివారం. రేపు ఆదివారం రోజు రహస్యంగా దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. భరించలేని అప్పులు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మొండి బాకీలు కూడా తీరిపోతాయి. అంతేకాదు, మీకు ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉండాలి అన్నా, ఇంట్లో భయంకరమైనటువంటి దుష్టశక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఇంట్లో ఎన్నో రకాల చెడు శక్తులు రకరకాల విధాలుగా కష్టాలు పెట్టినా వాటి నుండి విముక్తి పొందుతారు. సహజంగా ఆదివారం అనేది ఒక గొప్ప రోజు. చాలామంది ఆదివారం అంటే భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదివారం అనేది చెడుని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు. కాబట్టి ఆదివారం అనేది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ముఖ్యంగా ఆదివారం సూర్య భగవానునికి ఎంతో ఇష్టం. ఆదివారం రోజు చేసే పూజలకి వచ్చే ఫలితం మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే పూర్వం ఆదివారాలకి ఎంతో విశిష్టత ఉండేది, ఎంతో ప్రాముఖ్యత కూడా ఉండేది, ఎంతో విశేషమైన ఫలితాలు వచ్చేవి. ఆదివారం పూజలకి, పరిహారాలకి ఉత్తమమైనటువంటి రోజు. అయితే ఇప్పట్లో మనం ఆదివారం అంటే సెలవు వస్తుంది, అందరం ఇంట్లోనే ఉంటాము, మనం చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా గడిపివేయవచ్చు అంటూ మాంసాహారాలను తెచ్చుకొని తింటున్నాము. కానీ పూర్వం మాత్రం ఆదివారం రోజుల్లో మాంసాహారాలు తినేవారు కాదట. అప్పట్లో ఆదివారం అంటే కూడా మామూలుగా మనం సోమవారం, శనివారం ఎలాగైతే దైవానికి పూజలు చేసి ఆ రోజు మాంసాహారాన్ని ముట్టుకోమో, అదేవిధంగా ఆదివారాల్లో కూడా అస్సలు మాంసాహారం తినేవారు కాదట. కానీ ఇప్పట్లో మనకు మారుతున్న బిజీ జీవితాలు, ఇక ఉద్యోగస్తులు పెరిగిపోవటాల వల్ల మనకు మామూలు రోజుల్లో తీరిక తక్కువైపోవటం వల్ల మనం ఆదివారం రోజుల్లో మాంసాహారాలు తింటూ ఇంట్లో వాళ్ళందరితో ఆనందంగా గడుపుతూ ఉన్నాము. ఇక ఆదివారం మనకు పూజలకి, పరిహారాలకి ఉత్తమమైనటువంటి రోజు. ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే ఎంతో పుణ్యం కలగటమే కాదు, ముఖంలో తేజస్సు, ధైర్యం, అదేవిధంగా మనం ఏది సాధించలేము అనుకునేవారు కూడా ఖచ్చితంగా ఏదైనా సాధిస్తామో, సాధించగలం అనే ధైర్యం, నమ్మకం, సంకల్పం అనేవి ఏర్పడతాయి. అంతేకాదు, ఆదివారం రోజు సూర్య భగవానునికి ఏ విధంగా ఆద్యం సమర్పించాలి అంటే మనం ఒక రాగి చెంబుని తీసుకోవాలి. అయితే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఖచ్చితంగా. ఆ తరువాత మనం సూర్యోదయానికంటే ముందే స్నానం కూడా పూర్తి చేసుకోవాలి. ఇక ఆదివారం రోజుల్లో మనం చేసే ప్రతి పూజకి మంచి ఫలితం వస్తుంది. అయితే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత ఒక రాగి చెంబుని తీసుకోవాలి. అందులో నీటిని తీసుకొని ఒక ఎర్రని పుష్పాన్ని కూడా తీసుకోవాలి. ఇక రాగి చెంబులో ఎర్రని పుష్పం, నీరు, అలానే ఇక రాగి చెంబు, ఈ మూడింటిని తీసుకొని తూర్పు వైపు నిలబడి ఏదైనా మీ ఇంట్లో ఉండే మొక్కలకి కానీ లేదా తులసి చెట్టుకి కానీ ఆద్యం సమర్పించాలి. దారపై నుండి ఆ నీటిని తులసి మొక్కకి పోయాలి. అలా పోసే సమయంలో ఆదిత్యాయ నమః అంటూ అనుకోవాలి. లేదా ఆదిత్య హృదయం కానీ స్తోత్రం కానీ వస్తే చదువుకోవాలి. ఇలా ఆదివారం రోజుల్లో ప్రతి ఆదివారం కూడా చేస్తే సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో అప్పులు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖం అందంగా, కలగా, కాంతివంతంగా, బ్రహ్మ తేజస్సుతో కనిపిస్తుంది. సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఉంటే గనక అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు. ఖచ్చితంగా ఏదైనా ఒకటి సాధించి తీరుతారు. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇక అదేవిధంగా మరి రాత్రికి రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లోకి దైవం అనుగ్రహం ఎలా వస్తుందో, చెడు శక్తులు ఎలా తొలగిపోతాయో తెలుసుకుందాం. పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే
పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా మంచి శక్తి బలం వస్తుంది. అంతేకాదు మనలో ఉండే నెగటివిటీని కూడా తొలగిస్తుంది. దొడ్డుప్పు అనేది చాలా పాజిటివ్నెస్ని కలిగి ఉంటుంది. కాబట్టి దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల సమస్త పాపాలు దోషాలు తొలగిపోవటమే కాదు, ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయి, అప్పుల సమస్యలు తీరుతాయి, ధనం ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. కాబట్టి దొడ్డుప్పుతో రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఆ పరిహారం ఎలా చేయాలి అంటే, రాత్రికి అందరూ పడుకున్నాక రహస్యంగా దొడ్డుప్పుని తీసుకోండి. అలానే ఒక 6 న్యూస్ పేపర్స్ చిన్న చిన్నవి తీసుకోండి. ఆ 6 న్యూస్ పేపర్స్లో దొడ్డుప్పుని పోసి 6 విడివిడిగా చిన్నగా ముడపండి. అంటే చిన్నగా మనం దొడ్డుప్పుని పోసి ఒక చిన్న ముడిపి వేయండి. చిన్నగా ముల్లేలాగా అంటే మూటలాగా కట్టండి. అది కూడా న్యూస్ పేపర్స్లో. ఆ తర్వాత అలా 6 కూడా కట్టాక ఆ 6 ముడుపులను కూడా దొడ్డుప్పు ముడుపులను మీ ఇంట్లో 6 ప్లేస్లలో పెట్టండి. అంటే సోఫా కింద ఒకటి, టీవీ దగ్గర ఒకటి, అలానే గుమ్మానికి ఇరువైపులా 2, ఇలా 6 ప్లేస్లలో 6 దొడ్డుప్పు ముడుపులను పెట్టండి. ఆ తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే సోమవారం రోజు ఉదయాన్నే ఆ దొడ్డుప్పు ముడుపులను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేయండి. ఇలా గాని చేశారంటే మీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు అత్యంత ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన ఇంట్లోకి దైవశక్తి రాకుండా ఆపే చెడు శక్తులను కావచ్చు, లేదా మన ఇంట్లో సమస్యలు పెంచే దుష్టశక్తులు కావచ్చు తొలగిపోతాయి. డబ్బు రాకుండా అడ్డుకునే చెడు శక్తులను తొలగించడంలో దొడ్డుప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక మన చుట్టూ ఎంత దుష్టశక్తినైనా తొలగిస్తుంది. మన ఒంట్లో ఉండే చెడు శక్తిని కూడా తొలగిస్తుంది దొడ్డుప్పు. దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోవటమే కాదు, ఎంతటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి. అదేవిధంగా దొడ్డుప్పుని మనం ఒక్కసారి ఎప్పుడైనా చాలా ఆర్థిక సమస్యలు కానీ, మనసేం బాలేనప్పుడు కానీ, లేదా ప్రశాంతత కరువైపోయినప్పుడు, దుష్టశక్తి ఆవహించింది అనిపించినప్పుడు కానీ ఒక గుప్పెడు దొడ్డుప్పుని తీసుకోండి. ఆ దొడ్డుప్పుని మీ యొక్క ఎడమ చేయి కుడి చేయి 2 చేయిల్లో గుప్పెట్లో పట్టుకోండి. ఆ తరువాత మనశ్శాంతి ప్రశాంతతతో ఒక ధ్యాన ముద్రలో ఉండి 5 నిమిషాల పాటు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండండి. ఇక అలా ఉంటే కనుక మీ యొక్క ఒంట్లో ఉండే చెడు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, దృష్టి దోషాలు తొలగిపోయి ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఆనందంగా ఉంటారు. ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. తెలుసుకున్నారు కదా. రేపు ఆదివారం రోజు దొడ్డుప్పుతో రహస్యంగా ఏం చేయాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.